నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మెదక్ జిల్లా నుంచి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం సార్. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా కొనసాగుతుందో ఆ వివరాలు తెలియచేయండి. గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. 469 మంది జిల్లా మండల స్థాయి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ఇప్పటికే నియమించారు. గ్రామ పంచాయతీల్లో మండల కేంద్రాలు, మేజర్ గ్రామాలు, ఇతర ప్రత్యేకత ఉన్న గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డిఈలు, ఏడీఈలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వివిధ శాఖల ఏఈలు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, పిహెచ్సి వైద్య అధికారులు, వెటర్నరీ అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు తదితర అధికారులంతా ఇతర గ్రామాల ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి సూచించారు. ఈ మేరకు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ జాబితా వివరాలు తెలపండి. ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మెదక్ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,42,891 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9 మంది ఎన్ఆర్ఐలు, సర్వీస్ ఓటర్లు 126 ఉన్నారు. మొత్తం 2,13,460 మంది పురుష ఓటర్లు, 2,29,431 మంది మహిళా ఓటర్లు, 11 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. 9 మంది ఎన్ఆర్ఐలు, 126 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలు ఉండగా పురుషులు 1,03,654 మంది ఓటర్లు, మహిళలు 1,13,089 మంది ఓటర్లు, 5 థర్డ్ జెండర్స్, 8 మంది ఎన్ఆర్ఐలు, 87 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,16,743 మంది ఓటర్లు ఉండగా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఉండగా పురుషులు 1,09,806 మంది, మహిళలు 1,16,342 మంది, 6 థర్డ్ జెండర్లు, 1 ఎన్ఆర్ఐ, 39 సర్వీస్ ఓటర్లు, మొత్తం 2,26,148 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన ఆపరేషన్ స్మైల్ 10 కార్యక్రమం వివరాలు తెలపండి. మెదక్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 10 కార్యక్రమంలో భాగంగా 79 మంది బాల కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించామని మెదక్ ఎస్పీ బాలస్వామి తెలిపారు. పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక విద్యాశాఖలు సఖీకరణ సమన్వయంతో బాల కార్మికులను గుర్తించడానికి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. బాల కార్మికులు 14 మంది బాలికలు, 65 మంది బాలురు ఉన్నారని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పగించామని తెలిపారు. చిన్నారులతో వెట్టి చాకరీ చేస్తే చర్యలు తీసుకుంటామని, మైనర్లను వేధింపులకు గురిచేస్తే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బాల కార్మికులు వీధి బాలలు కనిపిస్తే 1098 లేదా 100 నంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగిన గణతంత్ర వేడుకల విశేషాలు తెలియచేయండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రాజర్షి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ పథకాలపై శకటాల ప్రదర్శన నిర్వహించి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యున్నత రాజ్యాంగమని, ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలన్నది రాజ్యాంగ లక్ష్యమన్నారు. ఎందరో మహనీయులు ప్రాణత్యాగాల వల్లనే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, ప్రజలు స్వేచ్ఛావాయువులను అందించిన మహనీయులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమల్లో మెదక్ జిల్లా ఇప్పుడు ముందంజలో ఉందని కలెక్టర్ అన్నారు. పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అందిస్తున్న సహకారం మర్చిపోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్విఘ్నంగా అమలు చేస్తామని, అట్టడుగు వర్గాల ప్రజలకు పథకాలు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ ప్రజలను చేరువ చేయడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన 2.75 లక్షల దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేశామని కలెక్టర్ తెలిపారు. మహిళల భద్రత కోసం మెదక్ జిల్లాలో చేపట్టిన చర్యల గురించి వివరించండి. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ప్రధానంగా మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షీ టీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో 2 సబ్ డివిజన్లో ఒక్కో షీ టీం ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తున్నారు. మెదక్ జిల్లాలో మెదక్ తూప్రాన్ డివిజన్ లో షీ టీంలను ఏర్పాటు చేసి ర్యాగింగ్, ఈవిటీజింగ్, పోక్సో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్, కళాశాలలు, సినిమా హాల్ల వద్ద క్యూఆర్ తో కూడిన షీ టీం పోస్టర్లను అతికిస్తున్నారు. మహిళలకు సమస్యలు ఎదురైతే వెంటనే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులకు శిక్ష పడేలా చూస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతుండటంతో సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించి షీ టీం పోలీసులు ఆగస్టు నుంచి వరకు 116 హాట్ స్పాట్లను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఇదండి మెదక్ జిల్లా నుంచి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.